బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడిగా ఉన్న గతంలో కెరీర్ పరంగా ఒక హిట్ పడితే 3-4 ఫ్లాప్ మూవీస్ పడుతూ ఉండేవి. అందుకే మార్కెట్ పరంగా మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో హైప్ని తెచ్చుకోలేకపోయారు. అయితే అఖండ నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓ విధంగా బోయపాటి బాలకృష్ణ మార్కెట్ని అమాంతం పెంచేశారని చెప్పాలి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ పెద్ద హిట్ అయింది. మళ్లీ లెజెండ్ చేసేంత వరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ లేదు. ఆ సినిమా హిట్ అయినా మళ్లీ వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అఖండ మూవీతో బాలయ్యకి బోయపాటి హ్యాట్రిక్ సక్సెస్లు ఇచ్చారు. అఖండ ఏ ముహూర్తాన్న రిలీజ్ అయిందో కానీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాలయ్య బాబు మార్కెట్ని అమాంతం పెంచేసింది. ఈ 3 చిత్రాలు 80 నుంచి 100 కోట్ల మధ్య షేర్ని రాబట్టాయి. అలాగే నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా కూడా ఈ 3 చిత్రాలకి భారీ మొత్తంలో డబ్బులొచ్చాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ బడ్జెట్ 100 కోట్ల పైనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుందని తెలుస్తోంది. గతంలో బాలయ్యతో సినిమాలంటే భయపడే నిర్మాతలు ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనికి కారణం థియేటికల్, నాన్ థియేటికల్ బిజినెస్ కలిపి ఆయన సినిమాలకి 100 కోట్ల వరకు మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు భారీగా పెట్టడానికి ముందుకొస్తున్నారు. బాబీ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ ఒకటి బాలయ్య చేయాల్సి ఉంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేయనున్నారు. ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే బాలయ్య కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.